అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి? చెప్తే షాక్ అవుతావు. షాకా? రేణు, నువ్వు నా వెంట ఉన్నంత వరకు నేనే షాక్కి భయపడ్ను. మ్యాటర్ ఏంటో చెప్పు. అమృత గురించి డిస్కస్ చేయాలి. వాట్? అమృత గురించా? అవును, అమృత గురించి చాలా దారుణమైన విషయాలు తెలిసాయి. నీకిప్పుడు అమృత గురించి కొత్తగా ఏం తెలిసాయి రేణు? తెలిసాయి కాబట్టే ఆ షాక్ తో నీకు ఫోన్ చేస్తున్నాను. అది కాదు రేణు, అది అసలు నీకు ఏం తెలిసింది రేణు? వికాస్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వు ఇంట్లోనే ఉండు. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అమృత గురించి నీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి. టెన్షన్ పడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? పాలుగారే యశోద. తాతయ్య, నా నోరు మూయించడానికి నువ్వు టాబ్లెట్ల స్కీమ్ కనిపెట్టావు, కానీ నీ లైఫ్ క్లోజ్ చేయడానికి నేను స్కీమ్ కనిపెట్టాను. ఆ స్కీమ్ ఏమిటో తెలుసా? అమృత. మనోడా, అమృత బ్రతికే ఉంది, వస్తుంది. నీకు ఒకే ఒక్క అమృత అనే టాబ్లెట్ చాలు, నీ లైఫ్ క్లోజ్. ఆగు, పూర్తిగా నన్ను చెప్పనివ్వరా? నీ ఫైనల్ స్కీమ్ ఏమిటో నువ్వు చెప్పావు, నా ఫైనల్ స్కీమ్ ఏమిటో నేను చెప్పొద్దా? వికాస్, ఖైదీ నెంబర్ 420, కేర్ ఆఫ్ చర్లపల్లి జైల్. తాతయ్య నిన్ను. ఆగు, ఏమీ చేయలేవురా కుర్ర కుంక. నీ సంగతి తర్వాత చెప్తాను. ఇన్ని రోజులు అమృతకు అన్యాయం జరిగిందని సుబ్బలక్ష్మి వచ్చి గొడవ చేసేది. ఇప్పుడు అమృతే వచ్చి ఎంత అద్భుతంగా కట్టుకథ చెప్పింది. అమృత నా దగ్గరకు వచ్చి మాట్లాడిన అన్ని విషయాలు వికాస్కి చెప్పి దానంతు చూడాలి. ఎక్కడలేని తలెప్పి మీకే వస్తుంది. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. ఏమైందిరా అలా ఉన్నావు? ఇందాకే కదరా తాతయ్యతో కాసేపు జాలీగా ఆడుకుంటానని జ్యూస్ కూడా తీసుకెళ్ళావు. అంతలోనే ఏమైంది? ఏమవుతుందో ఏమో అని టెన్షన్గా ఉంది. రే, ఇప్పుడే హెడేక్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. టెన్షన్ మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పు, పనిలో పని బీపీ టాబ్లెట్ కూడా వేసేసుకుంటాను. అబ్బా మీరు ఆగండి. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. రే 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 అమృత గురించి డిస్కస్ చేయాలి అంది, అంతే కదా? వచ్చాక అసలు ఏం చెప్తుందో విను. ఇంకేంటన్నా వినేది? అది చచ్చి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెడుతుంది. సాగర్ అమృత అంటాడు, సుబ్బలక్ష్మి అమృత అంటది, మన ముసలోడు కూడా అమృత అంటాడు. చివరికి నేను తలుచుకుంటే నా పక్కనే ప్రత్యక్షమవుతుందానా? చచ్చిపోతున్నాను. ఈ టెన్షన్ తట్టుకోలేక బుర్ర బద్దలైపోతుంది, కానీ నా 100 కోట్ల కళ నెరవేరట్లేదు. అంటే రేణుకకి అమృత చచ్చిపోయిన విషయం తెలిసిపోయిందా? తెలీదు. పోనీ మనం చంపేశామన్న నిజం తెలిసిపోయిందా? ఏమో, ఎవరికి తెలుసు? రేణుకకి ఏం తెలిసిందో ఏంటో. అమృత గురించి షాక్ న్యూస్ 10 నిమిషాల్లో వస్తానంది.
నేను రూమ్లో ఉంటాను. అలాగే రేణుక రాగానే నువ్వు రూమ్లో ఉన్నావని చెప్తాను. నేను నా రూమ్లో ఉండను. మరి ఎక్కడుంటావు? రూమ్లో నా కోసం వెతికి వికాస్ లేడని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. అప్పుడు చెప్పండి పైన ఉన్నానని. అలా ఎందుకు చెప్పడం? రాగానే ఒకటేసారి పైన ఉన్నావని చెప్పేస్తాం. ముందు నేను చెప్పినట్టు చేయండి, ఆ తర్వాత చెప్తాను ఎందుకో. బాను, ఉమ్, రేణుకకు అమృత గురించి ఏదో ఇంపార్టెంట్ విషయం తెలిసిపోయింది. అవునండి. ఆ రేణుకకి ఏ నిజం తెలిసిందో ఏంటో. అంకుల్, వికాస్ ఎక్కడ? అర్జెంటుగా మాట్లాడాలి. పైన రూమ్లో ఉన్నాడమ్మా. వికాస్, వికాస్, అంకుల్, రూమ్ లో వికాస్ లేడు. సారీ అమ్మా, మేడం మీద ఉన్నాడు. వికాస్, వికాస్, ఏంటివి? వీటిని ముందేసుకుని కూర్చున్నావేంటి? రేణు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. వికాస్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. కానీ నా విషయంలో మాత్రం అంతా రివర్స్ అయింది. నీ పట్ల నాకున్న నిజమైన ప్రేమ ఎవ్వరికీ కనిపించడం లేదు. ఇప్పుడు నీ ప్రేమ గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడారు? ఇందాక ఫోన్ చేసి అమృత గురించి నిజం తెలిసింది మాట్లాడాలి అన్నావు కదా. అవును, అయితే నా ప్రేమకు అమృతకు సంబంధం ఏంటి రేణు? సుబ్బలక్ష్మి వచ్చి అమృతను పాడు చేసిన రేపిస్టువు అంటది. వాడెవడో కోన్కిస్క గొట్టం, సుబ్బలక్ష్మి లవర్. వాడు వచ్చి నన్ను మోసగాడు అంటాడు. చివరికి నువ్వు కూడా నా మీద అనుమానం వచ్చి ఇప్పుడే అమృతతో మాట్లాడాలి అంటావు. వికాస్, నేను అమృత గురించి ఆ రోజు వదిలేమని చెప్పాను కదా. కానీ వదిలేయడం లేదే. అమృతని ఏదో చేశానని నన్ను నేరస్తుడిని చూసినట్టు చూస్తున్నారు. చెయ్యని నేరాన్ని నా మీద మోపి నన్ను మానసికంగా హింసిస్తున్నారు. ఇప్పుడు నువ్వు చూసిన ఈ చూపులో కూడా అనుమానం ఉంది. నిజమైన ప్రేమికులెవరు ఈ టార్చర్ తట్టుకోలేరు రేణు, తట్టుకోలేరు. అబ్బా, మీరు రండి. ప్లీజ్ వికాస్, ఈ రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? లేదు రేణు, అసలు అమృత అమ్మాయి ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు. కేవలం నీ ఫ్రెండ్ అవడం వల్లే కదా ఏమీ తెలియని నాకు లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారు. నన్నులాగి నువ్వు వెళ్తావేంటి? తను నీ రూమ్మేట్ అవడం నా ప్రేమ చేసుకున్న నేరమా? మీ నాన్న పెట్టిన ప్రేమ పరీక్షలో జెంటిల్మెన్గా పాస్ అయ్యాను. కానీ ఈ అమృత అనే పేరు పరీక్షకి నేను తట్టుకోలేకపోతున్నాను రేణు. ప్రపంచంలో ప్రేమకి కులం, మతం, అమ్మ, నాన్న, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఇవే శత్రువులు అనుకున్నాను. కానీ నా ప్రేమకు మాత్రం నీ ఫ్రెండే శత్రువై కూర్చుంది.
ఇదేం విచిత్రం రేణు, ఇదేం విచిత్రం. నా మీద, నా ప్రేమ మీద నీకెంతో నమ్మకం ఉంది అనుకున్నాను. ఇప్పుడు నీకు ఆ నమ్మకం కూడా పోయింది రేణు, పోయింది. అదేం లేదు వికాస్. నా మీద నీకు నమ్మకం పోయిన రోజే చచ్చిపోతానని చెప్పాను. అందుకే ఈ రోజు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. చెప్పు, విషం తాగి చచ్చిపోమంటావా, ఉరి వేసుకొని చచ్చిపోమంటావా, లేక కత్తితో పొడుచుకొని చచ్చిపోమంటావా? చెప్పు రేణు, చెప్పు. నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. వదులు రేణు ప్లీజ్, వదులు, వదులు రేణు ప్లీజ్. వికాస్ లేదు రేణు, నేను చచ్చిపోతాను. వదులు రేణు ప్లీజ్, వదులు ప్లీజ్. ఏంటి వికాస్ ఇదంతా? ప్లీజ్ లేదు రేణు, నేను వదులు, వదులు రేణు ప్లీజ్. చచ్చిపోని వదులు. లేదు రేణు, నేను చచ్చిపోతాను. నేను బతకడం వేస్ట్. వదులు రేణు ప్లీజ్. రేణు వదిలే, వదులు రేణు ప్లీజ్. లేదు వికాస్ ఆగు, 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 వికాస్ ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడేమైందని? మన ప్రేమ ముందు అమృత నథింగ్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, అమృతే వచ్చి స్వయంగా చెప్పినా నేను ఇంక ఎవరి మాట నమ్మను. ఎవరు కాదన్నా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు అమృత విషయంలో నిన్ను నేనేమి అడగను, హర్ట్ చేయను. వికాస్ ప్లీజ్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. ఇలా చేస్తే నీకంటే ముందు నేనే చచ్చిపోతాను. I love you, Vikas. I love you so much. భాను, గందరగోళం ఏదో జరుగుతుంది. పైన కొంపలు మునిగిపెట్టున్నాయి. పదా. అమృత నన్ను కలిసిన విషయం వికాస్కి చెప్పకూడదు. సుబ్బలక్ష్మి అమృత గురించి రేణుకకి ఏదో చెప్పుంటుంది. అందుకే ఎమోషనల్గా వచ్చింది. ఆత్మహత్యా పథకాలతో తన మైండ్ సెట్ మారకుండా చేశాను. సారీ రేణు, ఎమోషన్లో నేనేం చేశానో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నా కోసం నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని నీ ప్రేమను ప్రూవ్ చేసుకున్నావు. ఈరోజు నేను కూడా నీలాగే సూసైడ్ అటెంప్ట్ చేసుకొని నా ప్రేమను ప్రూవ్ చేసుకున్నాను. ఎస్, యు ప్రూవ్డ్ వికాస్. రేణు, నీకోసం ఈ చిన్న గిఫ్ట్. ఐ లవ్ యూ వికాస్. ఏమైందండి బలవంతంగా లాక్కొస్తున్నారు? నీ కొడుకు కోడలు అదేనే. అదే అంటే ఏంటండి? నా బొంద. అబ్బా, మీకు వేళపాళ లేదండి. నేను చెప్పేది అది కాదే. మరి ఆ తాడు, కత్తి, పురుగుల మందు మళ్ళీ ఏమైందండి? వీడు మామూలోడు కాదే. చంద్రమండలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మేస్తాడు. అమ్మో ఈ టెన్షన్. పెన్షన్లా పెళ్ళే వరకు వదిలేయట్లేదు. ఛీ, మీకు మళ్ళీ పెళ్ళేంటండి? పద.
సౌభాగ్యరేఖ తలకిందులయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. నీ మెడలో తాళి తెంచుతాను. నీ చిన్న కూతుర్ని చంపేస్తాను. అమ్మా, నాన్న మీద బెంగతో భోజనం కూడా చేయట్లేదు. కనీసం ఈ పాలైనా తాగమ్మా. నాకేమీ వద్దమ్మా. నువ్వలా అంటే ఎలా చెప్పు? ఇప్పటికే నీకు చాలా నీరసంగా ఉంది. కనీసం అక్కను వెతకటానికైనా ఓపిక ఉండాలి కదమ్మా. తాగమ్మా, కనీసం కొంచెం ఈ పాలు తాగమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం తాగమ్మా. మనం ఇలా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఎలా? అక్క కోసం వెతకాలి కదమ్మా. ఇంకా ఎక్కడని వెతుకుతామే? అందర్నీ అడిగాం, అన్ని చోట్ల వెతికాం. దాని గురించి ఎవరు పలానా చోట ఉందని కూడా చెప్పడం లేదు. లేదమ్మా, అక్క మనకు కనిపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ అక్క కనిపించినా మన మాట వింటుందా? ఇన్ని రోజులు దాన్ని మనం పట్టించుకోలేదు. తప్పులు చేస్తుందని ఇంట్లో నుంచి గెంటేస్తూ వచ్చాం. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు నాన్నగారి గురించి అది ఎలా ఆలోచిస్తుంది? నిజమేనమ్మా, చాలాసార్లు నాన్న అక్కని బయటికి గెంటేశారు. ఆయనకి ఎదురు మాట్లాడలేక మనం మౌనంగా ఉండేవాళ్ళం. అమృత విషయంలో మీ నాన్నగారు ఎవరి మాట వినరు, మొండిగా ఉంటారు. ఆ రౌడీలతో ఎంత గొడవ పడుతున్నారో ఏమో. వాళ్ళ కోపం వచ్చి ఆయన్నేమైనా చేస్తారేమోనని భయంగా ఉందమ్మా. ఊరుకోమ్మా. అమ్మా, ఏడవకమ్మా. నాన్నకేం కాదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. ఊరుకో, ఊరుకోమ్మా. నాన్నకేం కాదు. నాన్న అక్కడ బాగానే ఉంటారు. నాన్న నా రౌడీలు ఏం చేయరు. ప్లీజ్ అమ్మా. ఊరుకోమ్మా, ఏడవకమ్మా.